ప్రైజ్ లార్డ్ అందరికీ. వెల్కమ్ టు డే 16 ఆఫ్ అవర్ డివోషనల్ జర్నీ. ఈరోజు టాపిక్ ఏంటంటే అ ఫ్రెండ్ హూ లీడ్స్ యూ టు క్రైస్ట్ అనమాట. బైబిల్ వర్స్ చూసుకుందాం. ప్రోవర్బ్స్ 17:17లో అ ఫ్రెండ్ లవ్స్ ఎట్ ఆల్ టైమ్స్ అండ్ అ బ్రదర్ ఈజ్ బార్న్ ఫర్ అడ్వర్సిటీ అని. ఈ రోజుల్లో మనకి చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉంటారు, మన ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్స్ ఉంటారు, కాలేజ్లో ఫ్రెండ్స్ ఉంటారు, ఇంకా చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. అందులో చాలా తక్కువ ఫ్రెండ్స్ గాడ్లీ లైఫ్ని చూస్ చేస్తారు. చాలా ఎక్కువ ఫ్రెండ్స్ సిన్ లైఫ్ని ఎంకరేజ్ చేస్తారు. అంటే చాలామంది ఎట్లా అంటే సిన్ అంటే పబ్స్కి వెళ్దామని కొంచెం ఎంకరేజ్ చేస్తారు, కొంతమంది డ్యాన్స్ షోస్కి వెళ్దామని, కొంతమంది మ్యూజిక్ కాన్సర్ట్స్కి వెళ్దామని, కొంతమంది ఫెస్టివల్ షోస్ అవుతున్నాయి అవి చూడడానికి వెళ్దామని చాలామంది ఫ్రెండ్స్ వాళ్ళే అంటారు. ఎక్కడో కొంతమంది ఒక 2 or 3 మెంబర్స్ మాత్రం గాడ్లీ లైఫ్ని చూస్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ మనకి ఇక్కడ దేవుడు చెప్తుంది ఏంటంటే ట్రూ ఫ్రెండ్షిప్ అనేది నీ హ్యాపీ కోసం కాదు, నీ ఫన్ కోసం కాదు, ఫెయిత్ కోసం. నిజమైన ఫ్రెండ్షిప్ అంటే నిన్ను సిన్లో ఎంకరేజ్ చేసేవాడు కాదు, నిన్నే గాడ్ దగ్గరికి తీసుకొని వెళ్ళేవాడు. అయితే మనం ఇప్పుడు చూసుకుంటే బైబిల్లో ఇద్దరు ఫ్రెండ్షిప్ స్టోరీస్ ఉన్నాయి. ఒకటి డేవిడ్ అండ్ జానథన్ వాళ్ళు ఒక గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్. బైబిల్లో ఫ్రెండ్షిప్కి ఒక గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ వాళ్ళు. జానథన్ కింగ్ అవ్వాల్సిన వాడు, జానథన్ ఫాదర్ కింగ్, తన తర్వాత వచ్చే పొజిషన్ జానథన్కి రావాలి. కానీ దేవుడు డేవిడ్ని చూస్ చేసుకున్నాడు. జెలస్ అవ్వలేదు అక్కడ జానథన్, డేవిడ్ని ఇంకా ప్రొటెక్ట్ చేశాడు. ఎందుకంటే చాలా విధాలుగా చాలా ప్రయత్నాలు చేశారు ఆయన్ని పడగొట్టాలని, కానీ జానథన్ డేవిడ్ని చాలా ప్రొటెక్ట్ చేశాడు. తన ఓన్ ఫాదర్ సౌల్ డేవిడ్ని చంపాలనుకున్నప్పుడు కూడా జానథన్ డేవిడ్ని సేవ్ చేసుకుంటూనే వచ్చాడు. రియల్ ఫ్రెండ్షిప్ అంటే మీతో కాంపిటీషన్ కాదు, సాక్రిఫైస్ చేసేవాళ్ళు. రియల్ ఫ్రెండ్షిప్ టేక్స్ యూ క్లోజర్ టు గాడ్స్ పర్పస్ అనమాట. రియల్ ఫ్రెండ్ అంటే ఇలానే అంటారు, నీ మిస్టేక్స్ని కరెక్ట్ చేయడు, సపోర్ట్ చేయడు, కరెక్ట్ చేస్తాడు నీ మిస్టేక్స్ని. నేను సిన్ నుంచి ఎంకరేజ్ చేయడు, గాడ్ని ఫాలో అవ్వమని చెప్తాడు, నీ కోసం ప్రేయర్ చేస్తాడు, కష్టాల్లో నీ పక్కనే ఉంటాడు, నిన్ను క్రైస్ట్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. అలానే ఇంకో బైబిల్ వర్స్ చెప్తుంది, బ్యాడ్ కంపెనీ కరప్ట్స్ యువర్ క్యారెక్టర్ అని. కొంత ఫ్రెండ్స్ ఉంటారు మన పక్కనే ఉంటారు, మనల్ని బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు, క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు, నీవు తప్ప ఇంకెవరితో ఫ్రెండ్షిప్ చేయాలని లేదురా నాకు అంటారు, నీ దగ్గరే ఉండిపోవాలనిపిస్తుందిరా అని అంటారు. కానీ అలాంటి ఫ్రెండ్ ఎప్పుడు నమ్మకూడదు. ఎందుకంటే మనతో ఎప్పుడైతే ఆ విధంగా మనతో మాట్లాడాడో ఒక స్నేహితుడు, మన వెనుక ఎన్ని చెప్తున్నాడో ఎవరికి తెలీదు, కానీ అదంతా దేవునికి తెలుసు. అందుకే అలాంటి ఫ్రెండ్షిప్ నీ నుంచి ఉండనివ్వకుండా దేవుడు కట్ చేసుకుంటూ వస్తాడు. కానీ నువ్వు అనుకుంటావు, ఎందుకు నాకే ఇలా జరుగుతుంది, నా ఫ్రెండ్స్ అందరూ నన్ను వదిలేస్తున్నారే అని. కానీ నిన్ను వదిలేసింది దేనికంటే దేవుడు అక్కడ ఒక పర్పస్ ఉంది. నీ వెనుక వాళ్ళు ఏం చేస్తున్నారో ఆయన మాత్రమే చూస్తున్నాడు, ఆయన మాత్రమే తెలుసు. కాబట్టి వాళ్ళందరినీ కట్ చేసుకుంటూ వస్తున్నాడు. నా లైఫ్లో అయితే నేను అదే అనుకుంటాను. ఎందుకంటే నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉండేవారు చిన్నప్పటి నుంచి, చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవారు. వాళ్ళకి ఎలా అంటే ఎంత ఖర్చు పెట్టేదాన్ని అంటే అవన్నీ చెప్పకూడదు, కానీ దేవుడు ఒకనొక టైంలో వాళ్ళందరినీ కట్ చేసుకుంటూనే వచ్చారు. ఇప్పటికీ నేను చేస్తున్న ఫ్రెండ్షిప్ రాంగ్ అని చెప్తూనే వస్తున్నాడు, అందరినీ కట్ చేసుకుంటూనే వస్తున్నాడు. ఎవరైతే గాడ్లీ లైఫ్లో ఉన్నారో వాళ్ళు మాత్రం దేవుడు మన లైఫ్లో ఎప్పటికీ ఉంచుతాడు. అయితే మన నుండి దూరం చేసే ఫ్రెండ్షిప్ కాదు, గాడ్ దగ్గరికి తీసుకెళ్లే ఫ్రెండ్షిప్ మాత్రమే మనం చేయాలి. జీసస్ మన గ్రేటెస్ట్ ఫ్రెండ్. ఎందుకంటే మన సిన్ కోసం ఆయన క్రాస్ మీద చనిపోయాడు, మళ్ళీ లేచాడు, మనకి ఎటర్నల్ లైఫ్ ఇచ్చాడు. ఆయన ఎప్పుడు మనల్ని వదిలిపెట్టలేదు, వదిలిపెట్టనని కూడా
రోజు ఏదొక్క రీతిలో గుర్తు చేస్తూనే ఉంటాడు. కానీ ఈ వరల్డ్ చెప్తుంది చూస్ ఫ్రెండ్షిప్ హూ మేక్స్ యూ హ్యాపీ అని. నిన్ను ఎవరైతే ఆనందపరుస్తారో ఆ ఫ్రెండ్షిప్ నువ్వు చూస్ చేసుకో అని ఈ వరల్డ్ చెప్తుంది. కానీ దేవుడు చెప్తున్నాడు చూస్ ఫ్రెండ్షిప్ హూ బ్రింగ్ యూ క్లోజర్ టు గాడ్ అని. దేవుని దగ్గరికి గాడ్లీ లైఫ్లో నిన్ను ఎవరైతే నడిపిస్తారో ఆ ఫ్రెండ్షిప్ చూస్ చేసుకో అని దేవుడు చెప్తున్నాడు. రిమెంబర్, ఇఫ్ యూ వాంట్ గాడ్లీ ఫ్రెండ్స్, ఫస్ట్ you become a godly friend and make Jesus your best friend forever. Amen.